భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో శ్రీచక్ర స్వరూపాన్ని చూపిస్తూ చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచబిరపి 4 శివచక్రాలు 5 శక్తి చక్రాలతో శ్రీచక్రం ఏర్పడింది అని అత్యద్భుతమైన విషయాన్ని చెప్పాడు ఇక్కడ. అంటే 4 త్రికోణాలు పైకి వెళ్ళి ఉంటాయి, 5 త్రికోణాలు క్రిందకు వచ్చే ఉంటాయి. ఈ 2 కలయికలో శ్రీచక్రం ఏర్పడుతుంది. ఆ మధ్యలో ఉన్న త్రికోణాలు మొత్తం 43 ఉంటాయండి. 43 త్రికోణాలు ఎలా ఏర్పడతాయంటే 4 త్రికోణాలు పైకి వెళుతూ 5 త్రికోణాలు క్రిందికి వస్తూ కలుసుకోగానే 43 త్రికోణాలు ఏర్పడతాయి. ఈ పైకి వెళుతున్న 5 త్రికోణాల శివరూపం, క్రిందికి వస్తున్న అమ్మవారి రూపం. పైనకి వెళుతున్న 4 శివుడిని తెలియజేస్తాయి, క్రిందికి వస్తున్న 5 అమ్మవారిని తెలియజేస్తాయి. ఇవి 2 కలుసుకోగానే 43 త్రికోణాలు ఏర్పడి అష్టదళం ఏర్పడి షోడశదళం ఏర్పడి చతురస్రం ఏర్పడుతుంది. ఇది శ్రీచక్రం యొక్క స్వరూపం. అనే శ్రీచక్రం అనగానే శివశక్తుల ఉభయ రూపం అని తెలుసుకోవాలి. ఇది శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం అనే మొకటంతో పెట్టాడు గనక శ్రీచక్ర రూపిణిగా కూడా అమ్మవారు సర్వేశాంగ విహారిణి. దీన్ని బట్టి ఒకానొక తత్వాన్ని మన వాళ్ళు 2 రూపాలతో చూశారు. గమనించండి. ఇంకా చెప్పాలంటే 3 రూపాలతో తత్వాన్ని 3 రూపాలతో చూశారు. మొదటిది మంత్ర రూపం, రెండవది యంత్ర రూపం, మూడవది విగ్రహ రూపం. 3 రూపాలతో తత్వాన్ని ఆవిష్కరించారు. ఈ శివశక్తుల తత్వమే 15 అక్షరాల మంత్రంలో ఉంది. అందులో ఏవేవి ఎవరి యొక్క మంత్రములో చెప్పేశారు. ఇక్కడ ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కరిని తెలియజేస్తుంది. శివుని తెలియజేసే అక్షరాలు ఏమిటి, శక్తిని తెలియజేసే అక్షరాలు ఏమిటి. మొత్తం 15 అక్షరాల్లో కొన్ని అక్షరములు శివునివి, కొన్ని అక్షరములు శక్తివి, కొన్ని అక్షరములు ఉభయులువి. ఉభయులవి అనే అక్షరం హ్రీంకారం, మిగిలిన పంచుకుంటారు. ఇది చాలా అందమైన విషయం. అలాగే శివాక్షరములు ఏమిటి, శక్తి అక్షరములు ఏమిటో తెలుసుకోగలిగితే ఆ ఆసక్తి ఉన్నటువంటి వారికి అక్షర స్తోత్రం అయ్యే లోపల చెప్పుకున్నాం. ఎందుకంటే మంత్రానికి అర్థం మంత్రం ఉన్న వాళ్ళకే తెలియాలంటూనే శ్లోకం చెప్తున్నప్పుడు అక్షరానికి అర్థం చెప్పడం జరుగుతుంది. కావలసిన వాళ్ళు గమనించుకోవచ్చు, శ్రద్ధాళువు లేని వాళ్ళు. మొత్తానికి అక్షరంలోనే శివశక్తులు ఉన్నారు కనుక శివశక్తులు ఏకతత్వమే విశ్వమంతా వ్యాపించిందని ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని ముందు అక్షర రూపంగా చూస్తే మంత్రమైంది, యంత్ర రూపంగా చూస్తే శ్రీచక్రమైంది, ఆకృతి రూపంగా చూస్తే లలితా మహాత్రిపుర సుందరైంది.